సిరి మోటివేషనల్ కోట్స్. సబ్స్క్రైబ్. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి అవకాశాలు. కానీ ప్రేమ ఈ మూడింటికన్నా అత్యావశ్యకం. సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. కానీ దాని ఫలితాలెప్పుడూ తీయగానే ఉంటాయి. సమస్యలకు భయపడి పారిపోవడం కాదు, ఎదిరించి నిలవండి, పోరాడండి. మానసికంగా బలహీనులైన వారే తప్పులు చేస్తారు. ఈ బలహీనత అనేది వారి తెలియనితనం వల్ల వచ్చినదే అని గ్రహించరు. నీ వెనక ఏముంది, ముందు ఏముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. మనం సుఖంగా ఉండటానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే. ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. విజయం కలిగిందని విర్రవీగకు. అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమేమీ అంతం కాదు. అపజయం తుదిమెట్టు కాదు. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దాన్ని ఖచ్చితంగా సాధించగలరు. తప్పు లేని చోట తల వంచకు. నమ్మకం లేని చోట వాదించకు. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు. అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు, ఎంతో ధైర్యం కూడా ఉండాలి. నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం శ్రమించేవాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. నమ్మకం ఉన్నవాడు ఓటమి ఎదురైన ప్రతిసారి మళ్ళీ గెలవడానికి ప్రయత్నిస్తాడు. నమ్మకం లేనివాడు ఒక్క ఓటమికే తన ప్రయత్నాలు అన్నీ ఆపేస్తాడు. దారి చూపేందుకు ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి. మందలో ఒకరిగా ఉండకు, వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు. పిరికివారిగా మారి మీరు సాధించేదేమీ ఉండదు. ఒక్క అడుగు వెనుకకు వేయడం వల్ల మీరు ఏ విపత్తును తప్పించుకోలేరు. మన చుట్టూ ఉండే విషయాలు ఎన్నటికీ మెరుగుపడవు. అవి ఎన్నటికీ ఒకేలా ఉంటాయి. వాటిలో మనం తెచ్చిన మార్పు ద్వారానే మనమే పరిణితి పొందుతాం. మిమ్మల్ని మీరు మహాపురుషులని భావించండి. అప్పుడు మీరు మహాపురుషులే అవుతారు. మన అందరిలో ఆ దివ్యాత్మ ఉంది. దీనిని మనం విశ్వసిస్తాం గాక. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు. మంచితనం, పవిత్రతల నిజమైన శక్తి. దేనికి భయపడవద్దు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకూ పనికి రాకుండా పోతారు. ఈ ప్రపంచంలో దుఃఖానికి మూల కారణం భయమే. నిర్భయమే మనకు స్వర్గాన్ని ప్రసాదించగలదు. భయరాహిత్యమే అనిర్వచనీయమైన మనశ్శాంతికి మార్గం. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లు. కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం పోగొట్టుకున్నట్లు. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దాన్ని లెక్క చేయకు. కాలం అనంతం. ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం. మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి. దాన్నే ధ్యానించండి. దాన్నే కలగనండి.
దాన్నే శ్వాసించండి. ఇదే విజయానికి మార్గం. మనిషి ఉన్నతుడా కాదా అన్నది అతడి విజయాల్ని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి. డబ్బును ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టు, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది.